అవినీతి రోజు రోజుకు పెరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ వారు ఇప్పుడు మేము వారికన్నా తక్కువ అంటున్నారు కాంగ్రెస్ నాయకులు మరియు బరి తెగిస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ మేడిపల్లి మండలం పర్వతాపూర్ విలేజ్లో సాయి ప్రియా నగర్ కాలనీలో పైసా కూడబెట్టుకుని 1994 నుండి 2002 వరకు 350 మంది పేదలు వాయిదాల పద్ధతిలో ప్లాట్లను కొన్నారు. కొన్ని ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ కూడా ఉంది, కొన్ని ప్లాట్లకు మున్సిపల్ పర్మిషన్ ఉంది, అప్పటి గ్రామ పంచాయతీ పర్మిషన్ కూడా ఉంది. 100 ఇండ్లకు హౌస్ నెంబర్లు కూడా ఉన్నాయి. పర్వతాపూర్ సాలార్జంగ్ కంచెలో 362 ఎకరాలు ఉంది. 1011 సర్వే నెంబర్స్లోని భూమి పట్టాదారులు 1986లో అమ్ముకున్నారు. కానీ 1996లో ఇదే సర్వర్ నెంబర్స్లోని భూమి సర్ప్లస్ ల్యాండ్ కింద చూపించారు. ఇందులో పట్టాదారులతో రెవెన్యూ అధికారులు కుమ్మక్కయ్యారు. ఇది చెల్లదు అంటూ చెప్పారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది సీలింగ్ ల్యాండ్ అని ఫెన్సింగ్ వేస్తే ప్లాట్ల యజమానులు తిరుగుబాటు చేయగా తప్పు తెలుసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నెంబర్ 118లో పెట్టడం జరిగింది. రెగ్యులరైజర్ కాకముందే బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. పేదలకు సహాయం చేయాల్సిన కాంగ్రెస్ నాయకులు పేదల ఉసురు పోసుకుంటున్నారని స్థానిక బీఆర్ఎస్ మేయర్ కార్పొరేటర్లను లొంగదీసుకొని మేయర్ పదవి కోసం పార్టీ చేజిక్కించుకోవాలనే ప్రయత్నం చేయగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు లొంగకపోవడం వల్ల సాయి ప్రియా నగర్ పేద ఇండ్లు కూలగొట్టించారు కాంగ్రెస్ వారు. ఇదే పర్వతాపూర్లో సాలార్జంగ్ కంచెలో 1వ సర్వే నెంబర్లో 6 ఎకరాల 10 గుంటల సీలింగ్ భూమి ఉంది. వారి వద్ద రేవంత్ రెడ్డి గారికి 10 కోట్లు, స్థానిక కాంగ్రెస్ నాయకులకు 5 కోట్లు, కలెక్టర్కు, ఆర్డీఓకు మరియు ఎంఆర్ఓకు కోటి రూపాయలు ముట్టినవని, అందుకే 1 సర్వే నెంబర్లోని ఇండ్లను ముట్టుకోలేదు. అలాగే మేడిపల్లి సర్వే నెంబర్ 62 ప్రభుత్వ భూమిలో కూడా 4 ఎకరాల ప్రభుత్వ భూమి రెవెన్యూ అధికారులు, బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు పంచుకున్నారు. వారిని కూడా ఏమీ అనలేదు. అలాగే మేడిపల్లి 62 మంది రైతుల వద్ద ఒక్కొక్కరి వద్ద కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ గారు 10 కోట్లు తీసుకొని రిజిస్ట్రేషన్కు అనుమతి ఇచ్చారని విచారణలో తెలుస్తుంది. ప్రస్తుతం అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్లు వినాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారట. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సాయి ప్రియా నగర్ వాసులు కొట్లాడుతున్నప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకులు మద్దతు ఇచ్చారు. ప్రజావాణిలో, ప్రజా దర్బారులో మరియు స్థానిక నాయకులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మేడ్చల్ జిల్లా కీలక కాంగ్రెస్ నాయకుడికి ఒత్తిడికి లొంగి రెవెన్యూ అధికారులు పేదలపై ప్రతాపం చూపించారు. అదే నాయకుడు 2 రోజుల క్రితం సాయి ప్రియ వాసులను కలిసి మిమ్మల్ని రేవంత్ రెడ్డి గారి వద్దకు తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని అనడం జరిగింది. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రాష్ట్ర విధ్వంసం తప్పదు. ముఖ్యంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కాంగ్రెస్ నాయకులకు తెగబడుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రం విధ్వంసం తప్పదు. ముఖ్యంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఇంత దుర్మార్గం ఎక్కడ ఉండదు. కాంగ్రెస్ పార్టీని స్థానిక నాయకులు సర్వనాశనం చేయడానికి పూనుకున్నారు. ప్రజల కోసం కాకి బట్టలు వేసుకున్నారు. ప్రజలను కాల్చుకొని కాకి బట్టలు మాట్లాడద్దు. నోరు వాళ్ళు చదువుకున్నారా, సంకరాకిన వాళ్ళు. మరి రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పాలి కదా. మాకు చెప్తే మేము అప్పుడు ఆపేస్తాం. మాకు చదువు రాదు. మేము కూలీనాలు చేసుకొని కొనుక్కున్నాం, నెలకు 500 పెట్టి. ఇప్పుడు వచ్చి ఈ రాజకీయం నాయకుడు వస్తాడు, ఆ రాజకీయం వాళ్ళంట కోట్లు ఖర్చు పెట్టిండ్రంట. ఇప్పుడు మమ్మల్ని దోచుకొని తింటారంట. ఏమనంటే డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాము, ఏమనంటే ఇందిరాగాంధీ ప్లాట్లు ఇస్తున్నాము, ఇందిరాగాంధీ ఇండ్లు ఇస్తున్నాము అంటున్నాం. కుక్కల కొడుకులారా మీరు, వణికిచ్చిండ్రా మీరు? మా కష్టం మాకు ఇస్తలేరురా, మా రక్తం తాగుతున్నారా మీరు కూడా ఒక అయ్యవ పుట్టిండ్రు. మా అయ్యవ బాధలు మీకు అర్థం కాదా? మేము తల్లిగా మేము 65 ఏళ్ళు ఉన్నాము. ఇప్పుడు ఏ కష్టం చేయాలి? మేము సంపాదించాలి. మేము మిత్రులకు తెచ్చి కట్టినాం. ఇందిరమ్మ ఒక్కొక్క గరీబులకు బట్టలు వేసింది. ఇందిరమ్మ ఒక్కొక్క గరీబులకు ఇల్లు కట్టించింది. ఆ ఇందిరమ్మ పేరు పెట్టుకొని వచ్చి ఇలా దోచుకుంటారా మీరు? ఇదేనా మీ ప్రభుత్వం? ప్రభుత్వం అంటే ప్రజలకు తండ్రి లాంటాడు.
మీది ఎన్ని గజాలు జాగుందమ్మా? 200 ప్రతి మనిషి 200 జాకెట్లు కొట్టినా 5 రూపాయలకు ఒక జాకెట్ కొట్టి నేను సంపాదించుకున్నా. నేను మీ లెక్క కబ్జాలు చేసి సంపాదించలేను రా. ఒక్కొక్కడు ఎకరాల కొద్ది కబ్జాలు చేస్తా. వాళ్ళు ఏం చేస్తున్నారా మీరు? వాళ్ళని నిడిచిపెట్టి పుల్లలని నిడిచిపెట్టి ఎలకల మీద పడ్డారేంద్రా? ఇది న్యాయం అవుతుందిరా మీకు? 30 ఏళ్ళ నుంచి మీరు రిజిస్ట్రేషన్ ఆపేది ఉన్నప్పుడు ఆపితే మాకు ఎవరు అమ్మేటో అని గల్లబట్టి గుర్తుకొస్తుంటే మేము అప్పుడు ఎందుకు ఆపలేరు? రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఎందుకు ఆపలేరు మీరు? మీరు అప్పుడు చదవలేరా? దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకొని సింహాసనం మీద కూర్చున్నారా? ఎవరో ఎంఆర్ఓ అని అంట, ఎవరో కలెక్టర్ అంట, వాళ్ళ అయ్య వాళ్ళు ఉట్టలేరా? వాళ్ళ తల్లిదండ్రులు లేరా? వాళ్ళ అన్యాయంగా దేవుడి నుంచి ఊడిపడ్డారా వాళ్ళు? రాముని రాజ్యంలో ఇటువంటి రాక్షసులా? మా గుండెలు ఉంటాయి, అమ్ముకుంటారా మీరు? మా గుండెలు, మా కిడ్నీలు, మా రక్తాలు అమ్మకండి మీరు. మా నిద్దలు నర్సుని సంపాదించుకుంటారా? మీ పిల్లలకు పెట్టుకుంటారా మీరు? కాంగ్రెస్ దొంగలు, ట్యాక్సీలు కరెంటు కాంగ్రెస్ దొంగలు ఇవన్నీ ఉన్నాయి. రిజిస్ట్రేషన్లు, లింక్ డాక్యుమెంట్లు. వీళ్ళు వచ్చి 100 రోజులు కాలేదు, ఇంత దుర్మార్గానికి తెగిస్తున్నారు. వీళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఇంకా ఓటు ఎవడేస్తాడు పబ్లిక్? అప్పుడే కలెక్షన్లు మొదలు పెట్టారు. లీడర్లు, లోకల్ లీడర్లు చేసే టీఆర్ఎస్ ప్రభుత్వం కూలగొట్టిండ్రు. కాంగ్రెస్ 3 నెలలు ఉన్నది. లోకల్ లీడర్లు డబ్బులు కావాలి. కాంగ్రెస్ వాళ్ళు కాదు కదా. కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు కావాలట. జీవోలో పెట్టిన తర్వాత ఎట్లా కూలగొడతారండి? 118 జీవోలో పెట్టింది గత గవర్నమెంట్ మీద మేము ఫైట్ చేస్తే. ఎల్ఆర్ఎస్ ఉంది, మున్సిపల్ పర్మిషన్ ఉంది. 30 ఏళ్ల క్రితం కొన్న ప్లాట్లు ఇవి. ఇవాళ వచ్చే ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి అన్ని దొంగ పనులు చేస్తుంటా. ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ కబ్జాలు చేసిన వాళ్ళు లేరా? మేము చూపిస్తాం వాళ్ళ కబ్జాలు. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అమ్ముకుంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి కూలగొట్టిరా? ఇదే రెవెన్యూ అధికారులు కూడా లంచాలు తీసుకున్నారు కదా. రైతులకు 5-5 లక్షలు తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మేడిపల్లి 62 సర్వే నెంబర్లో. ఎంక్వైరీ ఏమన్నాడు? 5 లక్షలు రైతు దగ్గర తీసుకోకపోతే 30 నెలలకు రాస్తాం, సస్పెండ్ చేస్తారు ఎంఆర్ఓని, కలెక్టర్. వీళ్ళట ఆర్డీఓ ఏమంటాడంటే కాంగ్రెస్ నాయకులు ఎట్లా చెప్తే అట్లా వింటామంటారు. అదే ప్రభుత్వ తీరు, అదే అధికారుల తీరు. గులాంగిరా ఇదేమన్నా? వీళ్ళు అయ్యవ గుట్టిన వాళ్ళు కాదు, వీళ్ళు కరెక్ట్ చదివిన వాళ్ళు కాదు. చదివిన వాళ్ళు అయితే ఇట్లా చెయ్యరు. సంస్కారం లేని ఆ రోజు పోరాటం చేసిన మా వాళ్ళు ఈ రోజు కూడా వీళ్ళు న్యాయం జరిగేంత వరకు మా వంతు ఇక్కడ ఉన్న నాయకులతో కలిసి భయభ్రాంతులకు గురి చేసిన కాంగ్రెస్ నాయకులారా, మీరు కొన్ని రోజులు మాత్రమే అంటే మీకు ఓట్ల కోసం అయితే రాలేరనుకోండి, అయినా కూడా మీ అవినీతి మొత్తం చిట్టా బయటకు వస్తా ఉంది. రోజు ఇప్పుడు మా గట్కేశ్వర మండలంలో ఉన్న ఈ పిజ్జాది కూడా బోడుప్పల్ ఎన్నిలలో వాళ్ళు రోజు లక్షల రూపాయలు వసూలు చేసుకొని పబ్బం గడుపుతున్నారు. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించాలి. ఏదేమైనా కూడా ఇట్లా అధికారులు అంటే ఈ పొద్దున్న నుంచి వచ్చిన దాదాపు 300-400 ఇండ్లు ఇప్పటికే ఒలగొట్టిరు. మేము బీజేపీ పార్టీని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనిపై మేము ఒక పెద్ద ఉద్యమం గౌరవ కలెక్టర్ గారు కూడా చెప్తున్నాం. అంటే ఇప్పుడు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే వాళ్ళ కింద పనిచేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకుల కింద. ఈరోజు మేము ఇక్కడ మీడియా ద్వారా చెప్తున్నాం, కొద్ది రోజులలో మీ అవినీతి అంతా బహిర్గతం చేస్తామని మీడియా ద్వారా తెలియజేస్తాం.